బెంగళూరు తొక్కిసలాటలో ఆర్సీబీ ఫ్రాంచైజీ చిక్కుల్లో పడింది. ఫ్రాంచైజీ అత్యుత్సాహం కారణంగానే 11 మంది అభిమానులు చనిపోయారన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఓవైపు కోర్టు కేసులు, మరోవైపు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. డియాజియా సంస్థ ఆర్సీబీని అమ్మేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇది నిజమా అబద్ధమా తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. కానీ ఆ వార్తలపై స్పందించిన డియాజియా సంస్థ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆర్సీబీ అమ్మకానికి పెట్టేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ సమయంలో ఆల్కహాల్, పొగాకు బ్రాండ్ల ప్రమోషన్పై నిషేధం ఉన్నా తమ ఉత్పత్తులను ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేసుకుంటామని డియాజియా తెలిపింది. తమ బ్రాండ్లకు ఆర్సీబీకి ఎలాంటి సంబంధం లేదని, ఆర్సీబీని విక్రయించే ఆలోచన లేదని డియాజియా తెలిపింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచింది. గడిచిన 17 ఏళ్లలో ఆర్సీబీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందే తప్ప కొంచెం కూడా తగ్గలేదు. ఏదేమైనా ఆర్సీబీ కాంట్రవర్సీ ఇప్పట్లో ఆగేలా లేదు.